ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పండి సార్. నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అది ఏ టైంలో అయినా సరే. అలాగే మీరు కూడా ఏదైనా క్లూ దొరికితే దాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తూ నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్. ఎవరూ కంగారు పడకండి, ఇదేదో డిమాండ్స్ కోరుతూ చేసిన కిడ్నాపే. ఐశ్వర్యకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. అభి గారు, ఆ సీసీ ఫుటేజ్ నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే సార్. అలాగే ఐశ్వర్య ఫోటో ఒకటి నాకు పంపించండి. ఓకే సార్. అయ్యో కనకనూరుకమ్మ తల్లి, ఏంటమ్మా ఇది? అక్క ఊరుకో అక్క. అపూర్వ క్షేమంగా ఇంటికి వచ్చిందని సంతోషించేలోగా ఐశ్వర్య విషయంలో ఇలా జరిగిందేంటమ్మా? ఏమండి, నా కూతురు ఏదండి? మిమ్మల్ని అడుగుతున్నారు, నా కూతురు ఏదండి? చెప్పండి, నా కూతురు ఏది? అక్క 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 చేతి ఏమండి, ఏదండి మన కూతురు ఏదండి? ఏమండి, నేను ఇక్కడ అడుగుతుంటే అలా వెళ్ళిపోతారేంటండి? నా కూతురేది? నాకు సమాధానం చెప్పండి. నాకు మాత్రమే తెలుసు. అదేంట్రా పెద్దోడా, ఐశ్వర్య కనిపించకపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు. ఐశ్వర్యతో తిరిగి వస్తానని వెళ్ళావు కదరా? వెళ్ళానమ్మా, కానీ అక్కడ ఐశ్వర్య లేదు. అసలు వాళ్ళెవరు బావగారు? ఎక్కడికి వెళ్ళారు? ఆ వివరాలు మీకు అవసరమా? అన్నయ్య, వాళ్ళెవరో చెప్తే చెప్తే ఏం చేస్తారా? ఏం చేస్తారు? నేను వెళ్ళి మొత్తం వెతికొచ్చాను, కానీ ఫలితం లేదు. మీరు వెళ్ళి ఏం సాధిస్తారు? అది కాదు బావగారు, అభిజనని అక్కడికి వెళ్తే. ఆహా, అంటే మాకు చేత కదా మరి. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. మేమేం ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పట్లేదు. గుడి దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ కూడా సంపాదించాం. కానీ ఐశ్వర్యని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియట్లేదు. తెలీదు, ఎలా తెలుస్తుంది? కూతురు విషయంలో, కొడుకు విషయంలో తల్లికి బాధ్యత లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. నేనేం చేశానండి? ముమ్మాటికి నువ్వే. తల్లిగా నీదే బాధ్యత. అంటే మీకే బాధ్యత లేదా? మాటకి మాట చెప్పడం కాదు, నువ్వెన్ని చెప్పినా, ఎంత మాట్లాడినా ఇవాళ ఐశ్వర్య కనిపించకపోవడానికి కారణం నువ్వే నువ్వే నువ్వే. నెట్టేయండి, అవకాశం దొరికింది కదా అని మొత్తం నిందంతా నా మీదే నెట్టేయండి. అసలు అది కనిపించకపోవడానికి కారణం మీరే. సరస్వతి, ఊరుకోవే. ఏంటి ఊరుకునేది అత్తయ్య? ఈయన గారికి ఈ విజయవాడంతా శత్రువులే. ఏ శత్రువు నా కూతుర్ని కిడ్నాప్ చేయించాడు? సరస్వతి, నీకు నువ్వే ఏదేదో ఊహించుకోవద్దు. మరి ఎవరి పనిది? ఆడపిల్లని మాయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందండి? ఏమో, ఎలాంటి స్నేహాలు చేస్తుందో. బావగారు, అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతకు ముందు కూడా ఇలాగే తప్పుగా మాట్లాడారు. కన్న తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడతాడా? రేయ్, ఆడపిల్ల కనిపించకపోతే రకరకాల అనుమానాలు వస్తాయి. నేను ఆలోచనతోనే అన్నాను. మీరు ఆలోచించి అన్నట్టు లేదు బాబుగారు. ఆగండి ఆగండి ఆగండి. ఐశ్వర్య నా కూతురు, దాని మీద నాకు లేని ప్రేమ మీకే ఉన్నట్టు తెగ నటించేస్తున్నారు. నటనేంటన్నయ్య? అరే, అందరూ బాధపడుతుంటే నటనంటావేంటి? నటన కాకపోతే అది చేయడం,
అంతే కదా? ఈ మాటలు కాదండి, నాకు నా కూతురు కావాలి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? బాధ్యతల గురించి మాట్లాడుతున్నారు కదా, వెళ్ళండి. వెళ్ళి విజయవాడలో వీధి వీధి తిరిగి వెతికి నా కూతుర్ని నా దగ్గరికి తీసుకురండి. వెళ్ళండి. ఏమండి, మిమ్మల్ని వెళ్ళండి. ఏ, వెళ్ళ. జనని, ఐశ్వర్య. ఏమైందో నువ్వు చెప్పనే లేదు. దేని గురించి? నువ్వెందుకు ఇలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? అపూర్వకి ట్రీట్మెంట్ జరుగుతుంటే నువ్వు ఒక రాత్రంతా రాకపోవడం గురించి, డబ్బు ఎలా కట్టావనే దాని గురించి ఏం చెప్పలేదేంటి? ఆ, ఐశ్వర్యకి ఏమైందో తెలిసాక ఇంటికొచ్చాక చెప్తానని చెప్పాగా. దానికి దీనికి సంబంధం ఏముంది? జనని, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఐశ్వర్య విషయం తేలని ముందు దాని గురించి ఆలోచించు. నువ్వేదో దాస్తున్నావని అర్థమైంది. ఆ టాపిక్ వద్దని చెప్తే వినవేంటి? అభి, నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? టెంపుల్ దగ్గర వీడియో చూడాలి. ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా అదే వీడియో కదా. అభి, ఫోన్ ఇవ్వు. ఐక్యత వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళ కార్ నంబర్ ఇందులో రిజిస్టర్ కాలేదు. అది నేను చూశాను. నంబర్ కనిపించట్లేదని చెప్పాను కదా. ఆగాగు. ఎస్, ఒక క్లూ దొరికింది అభి. ఏంటది? కార్ ఫ్రంట్ మిర్రర్ మీద కార్ సర్వీసింగ్ సెంటర్ స్టిక్కర్ ఉంది. ఉంటే ఆ స్టిక్కర్ మీద సర్వీస్ సెంటర్ ఫోన్ నంబర్ ఉంది. ఆ నంబర్కి కాల్ చేస్తే ఆ కార్ ఎవరిది అన్న వివరాలు తెలియచ్చు కదా. అలా ఎలా తెలుస్తుంది? అలాంటి స్టిక్కర్లు చాలా కార్స్ మీద ఉంటాయి జనని. నిజమే. ఆ సర్వీసింగ్ సెంటర్లోకి ఏ కార్లు వస్తూ ఉంటాయో ఆ వివరాలు తెలుసుకోగలిగితే ఆ కార్ ఎవరిదో తెలిసే ఛాన్స్ ఉంది కదా. కరెక్టే, కానీ వాళ్ళు చెప్తారా? చెప్పరు, కానీ మనమే ఎలాగోలా సంపాదించాలి. ఆ కార్ వివరాలు తెలుసుకుని ఏం చేస్తావు? వాళ్ళు అప్పుడే కారెక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే కదా ఐశ్వర్య కిడ్నాప్ అయింది. ఐక్యత విషయంలో నువ్వు అడ్డుపడ్డావని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వాళ్లే తిరిగొచ్చి ఐశ్వర్యని ఎత్తుకు వెళ్ళొచ్చు కదా. ఇది కూడా పాయింటే. అయితే వెంటనే నంబర్కి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగు. పాపం సరస్వతి అక్క ఏడుస్తోంది. నేను అక్క దగ్గరికి వెళ్తాను. ఇదిగో. జనని, ఏంటి? ఇలా వచ్చి ఒక నిమిషం కూర్చో. ఎందుకు? చెప్తాగా. ఏంటో చెప్పు. జరుగుతున్న ఒక్కొక్కటి చూస్తుంటే అమ్మకి స్వామీజీ చెప్పిందే నిజం అనిపిస్తుంది. అర్థం కాలేదు. అయింది కానీ అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడేంటి? ఏం చేయమంటావు? అమ్మ చెప్పినట్టు మనం మనం అంటే మనం కాదు, నువ్వు. నేను? అదే పిల్లల్ని కంటే. ఓహో, అక్కడికొచ్చావా? స్వామీజీ గట్టిగా చెప్పారని అమ్మ చెప్తుంది కదా. అమ్మ మాట వింటే అందరికీ మంచి జరుగుతుంది కదా. నేనేం నా స్వార్థం కోసం, నా సంతోషం కోసం ఈ మాట అనట్లేదు. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ల మాటలు కొట్టిపారేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది జనని. ఒకసారి నువ్వే బాగా ఆలోచించు. కార్ సర్వీస్ సెంటర్కి కాల్ చేయమని చెప్పాను కదా. నువ్వు ఆ పని చూడు. నేను సరస్వతి అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. అర్థం చేసుకోదు. ఛా! నమస్తే మేడం, చెప్పండి. ఐశ్వర్య ఎలా ఉంది? బాగుంది మేడం, చక్కగా ఉంది. నోర్మోయ్,
ఎలా ఉందో వర్ణించమనట్లేదు. స్పృహలోనే ఉందా అని అడుగుతున్నాను. ఉంది మేడం. జాగ్రత్త. అది అసలే శివరాం కూతురు. తండ్రి తెలివితేటలు వాడినా వాడుతుంది. పారిపోకుండా చూసుకోండి. సరే మేడం. రేయ్, ఆ పిల్లకేమైనా అయ్యిందని తెలిసిందో ఒక్కొక్కడిని చంపేస్తా. జాగ్రత్త. రౌడీలకి అందరూ భయపడతారు, కానీ మాలాంటి రౌడీలు ఈ రాజకీయ నాయకులకి భయపడాల్సి వస్తుంది. రేయ్, ఫోన్ కట్ చేసి మాట్లాడడం నేర్చుకో. అయ్యో సారీ మేడం, సారీ, చూసుకోలేదు. కర్మ. రేయ్, ఆ టిఫిన్ తీసుకొని లోపలికి పద. అలాగే